బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పీఠంపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమైందా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. చీరాల మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి కూటమి కౌన్సిలర్లు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికీ అవిశ్వాస తీర్మానంపై మెజార్టీ కౌన్సిలర్లు సంతకాలు కూడా సేకరించారు. గత 4 ఏళ్ల కిందట జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 1వ కౌన్సిలర్ గెలుపొందగా వైసీపీ నుంచి 19, రెబెల్స్ గా 11 మందితో పాటు 2 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో చైర్మన్ పీఠం వైసీపీ దక్కించుకుంది. అయితే తదుపరి జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా మున్సిపాలిటీలో బలబలాలు మారిపోయాయి. ప్రస్తుతం టీడీపీ బలం 15 ఉంది, వైసీపీకి 13, స్వతంత్రులుగా 5 ఉన్నారు. అయితే మొత్తం 33 కౌన్సిలర్లతో చైర్మన్ కుర్చీ కోసం 22 సీట్లు రావాల్సి ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో కలుపుకొని టీడీపీ 17 సంఖ్యాబలం చేరినట్లు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. మిగిలిన వైసీపీ కౌన్సిలర్లు కొందరు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే కొండయ్య కూడా అవిశ్వాసం పెట్టి మున్సిపల్ పీఠంపై టీడీపీ చక్రం తిప్పాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ పదవి ఆసక్తికరంగా మారింది. ప్రతినిధులుగా అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల సమస్యల మీద ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోగా ఏదైనా అడిగితే ఈయన లేనిపోని కుంటి సాగులు చెప్పుకొని వాయిదాలు వేసుకుంటున్నారు తప్ప సమస్య మీద వీళ్ళు ఎక్కడ మాట్లాడుకోవట్లేదు. అది మాట్లాడదామని నేను వచ్చాను. ఇవాళ నేను వస్తే నా ముందే వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. మరి ఆయనకి ఏం అవమానం జరిగిందో నాకు తెలియదు. నేను శాసనసభ సభ్యుడిగా ఉన్నాను. అధికారులు, విలేకరులు, జర్నలిస్టు మధ్య అందరి సమక్షంలో నేను చెప్పాను, నేను మాట్లాడతానయ్యా, నీకేం జరిగిందో చెప్పన్నా. కొంతమందికి